శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈ మధ్య వీడియోస్ చేయలేదు 3-4 రోజుల నుంచి. అందరూ కుశలం అడిగారు. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. అయితే నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చెప్పే బ్లడ్ తక్కువగా ఉంటుంది నాకని. దానివల్ల ఏమో బాగా నీరసం పట్టిందండి. మళ్ళీ బ్లడ్ పట్టడానికి క్యాప్సూల్స్ అవి వాడుతున్నాను. బీట్రూట్ అది కూడా తినమన్నారు. అది సంగతి. ఓపిక సరిపోవడం లేదు. ఇంట్లో పనికి నాన్నగారిని చూసుకుందుకు, ఇంకా నా వీడియోస్ చేయడానికి వాటికి. అది అందరూ ఎలా ఉన్నారు? కుశలమా మీరందరూ? ఇంకేంటండి. అయితే ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాం అనుకుంటున్నానండి. అందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ ఫేస్ చేస్తున్నదే, ప్రతి వాళ్ళు చెప్తున్నదే. ప్రతి వాళ్ళ జీవితంలో జీవితం అంటే ఒక యుద్ధంలా తయారైందండి. జీవితంలో ప్రశాంతత ఉండడం లేదు. పిల్లలేమో ఈఎంఐలు, మంచి ఉద్యోగాలున్న ఈఎంఐలు పెట్టేసుకుని మంచి జీతాన్ని వాళ్ళు అనుభవించలేక ఈఎంఐల చిక్కులో వాళ్ళు పడిపోయి ఉంటున్నారు. నడి వయసు వాళ్ళకి పెద్దవాళ్ళ బాధ్యత, పిల్లలు సెటిల్మెంటు అది బాగుండాలి, ఆడపిల్లకి మంచి భర్త రావాలి. ఇదిగో మొన్న చూసాం కదా, ఫస్ట్ హనీమూన్కి తీసుకెళ్ళి చంపేయడం. దాంతో పెళ్ళిళ్ళు అంటేనే ఉలిక్కి పడేలాగా తయారైంది. భర్త భార్యనైనా చంపేస్తున్నాడు, భార్య ప్రియుడితో కలిసి భర్తనైనా చంపేస్తుంది. ఇంతోటి దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, మేము పెళ్లి చేసుకోము అని చెప్పచ్చు కదా. ఇన్ని వెధవ పనులు చేయడానికి, చంపేయడానికి ధైర్యం ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు అంత భయపడి చచ్చిపోతున్నారా? మేము పెళ్లి చేసుకోము, మేము సింగిల్గానే ఉంటాము అని చెప్పడానికి. ఇదంతా ఏదో నాటకంలా అనిపిస్తుంది అంతే. వాళ్ళకి ధైర్యం లేక కాదు. మరి అదొక చంపేయడం అన్నది ఒక వినోదమేమో, అదొక రాక్షస ప్రవృత్తి అనిపిస్తుంది. అలాంటివి. అలాగే అమాయకులు ఎంతో మంచి ముసుగేసుకుని అమాయకులను మోసం చేసే నందూస్ వాళ్ళు లాంటి వాళ్ళు. అలాగే ఒకళ్ళు వృద్ధిలోకి వస్తున్నారంటే బాధపడే బంధువులు. ఈ విషయం మీద అయితే ఎంతమంది చెప్తారో తెలీదు. బంధువుల ఇది చాలా ఎక్కువగా ఉందండి అన్న టాపిక్ మీద అయితే ప్రతి ఒక్కళ్ళు అదే మాట. అలా అందరి జీవితాల్లోనూ అలాగే ఉంది. అది ఇవన్నీ కాకుండా మనకి సొంతంగా ఓపిక లేకపోవడం. జీవితం అయితే ఎవ్వరికి సజావుగా సాగడం లేదండి. అన్నీ చికాకులే. బయట ఏదైనా వార్త వింటే చిరాకు, ఇంట్లో చిరాకులు, పేపర్ తెరిస్తే చిరాకు, న్యూస్ టీవీ పెడితే చిరాకు. అన్నీ మనసును కలిచివేసే మాటలే తప్ప ఒక సంతోషమైన స్నేహితులు, సంతోషమైన బంధువులు, ఆత్మీయులు, మనవాళ్ళు అనేవాళ్ళు ఉండడం లేదు. ఎవరిని కదిపినా అందరూ ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్న వాళ్ళే. ఈ జీవిత యుద్ధంలో ఎలా ముందుకు సాగాలో, ఇంకా ముందు పిల్లలు, మనవలు, వీళ్ళంతా ఈ పిల్లల జీవితం ఎలా సాగుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో అని అదొక ఆలోచన. అది అతి ఆలోచన అవ్వచ్చు, కానీ అనిపిస్తుంది కదా, ఇప్పుడే ఇలా ఉంది జీవితం, ముందు ఎలా ఉంటుంది అని. అది హెల్త్లో పక్క ఈ కల్తీ ఆహారాల వల్ల ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతున్నాయి. ఇంకా మనకి 50 దాటేసి 55 దాటేసిన వాళ్ళకి కొంతనేమనుకోవచ్చు. పిల్లలు 30 ఏళ్ల పిల్లలకే ఆరోగ్యాలు బాగుండడం లేదు. వాళ్ళు పిల్లలతోనూ సంసారాలతోనూ జీవితం ఎలా కొనసాగిస్తారనిపిస్తుంది. అసలు నన్ను అడిగితే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉంటే అలాంటి జీవితమే సుఖమేమో అనిపించేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు, పూచీలు ఉండవు, బెంగలు ఉండవు, అంతే. వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టించి కన్నా పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉండడమే ఉత్తమమేమో అనిపించేస్తుంది అంతే. అన్ని బాధలు, అన్ని దారుణాలు చూడవలసి వస్తుంది. కాబట్టి మీరందరూ ఏమంటారు? అలాగే బంధువులు, అలాగే ఒక మనవాళ్ళు అనిపించుకునే స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇదివరకు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇప్పుడు ఏరి కాగడా పెట్టి వెతికినా లేరు అన్నట్టుగా ఉంది అంతే. అలా జీవితం రకరకాల దారుణాలతో కొనసాగుతోంది. అందులో మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. అది ఇంకా బాధాకరంగా ఉంది. స్వతంత్రం వచ్చాక 1950 నుంచి ఇంచుమించు 2000 వరకు ఈ మధ్య లైఫ్ గడిపిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. 2000 నుంచి అన్ని రకాలుగా మారిపోయింది.
2010 నుంచి ఇంకా దారుణాలు అన్నీ ఎక్కువైపోయి ఇంకా దారుణంగా తయారైంది. గత 6 ఏళ్ళగా అయితే 2020 నుంచి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ చంపుకోవడానికి, పసిపిల్లలు కూడా చంపేయడానికి వాటికి అంతే లేదు. జీవితం అంటే ఇంతేనా? ఇలాంటి దారుణాలు చూడ్డానికా? అలాగే ఇంత ఫ్రస్ట్రేషన్ అనుభవించాలా? పిల్లల పరంగా అయితే, పెద్దవాళ్ళ పరంగా అయితే అని చెప్పి అది కూడా చాలా బాధగా ఉంటుంది. పిల్లలెవ్వరూ నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి కాదు, ఎవరికైనా సరే ఒక తప్పు పాపము చేస్తే, ఒకళ్ళని మోసం చేస్తే తప్పు తప్ప కొంచెం తక్కువగా బీదరికంగా ఉండడం తప్పెప్పుడు కాదు. అందుకని ఇంట్లో లేని వస్తువుల్ని కార్డుల ద్వారా కొని ఇల్లు నింపుకుని ఈఎంఐలో ఒడిలో దాని ఒరవడిలో ఎవరు చిక్కుకుపోవద్దు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోకండి. మీ చేతిలో ఒక రూపాయి ఉంటే మీరే రాజు. నిజంగా ఏదైనా ప్రాణావసరం వచ్చినా, ఒంట్లో బాగుండకపోయినా ఎవరు ఇచ్చేయరండి. మీ భరోసా మీకు ఉండాలి. అంతేగాని ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల ఆలోచన ధోరణిని మానుకోవాలి. ఎవరికి వాళ్ళు కింగులా బతకాలి. ఇదే జీవితంలో కొంతలో కొంత మనం బ్రతకగలిగే ధైర్యం. తర్వాత మిగతా ఉంటారా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మనం తప్పించుకోలేవు. జన్మాంతర రుణాలు అవ్వచ్చు, ఏమవ్వచ్చు. మనకు ఓపిక ఉన్నా లేకపోయినా అవి చేసి తీరాలి. ఆ బాధ్యతను భగవంతుడు నెత్తి మీద వేస్తాడు. ఎప్పుడు ఆ బాధ్యత మనకు తీరిపోతుందో ఆయనే తీసేస్తాడు అంతే. అది కష్టమా, నిష్ఠూరమా, ఏదైనా అయినా సరే. ఏదో పెద్దవాళ్ళకి చేయడం, చచ్చిపోతారు చేయడానికి, చూడరు అంటారు. కానీ అందరూ ఒకలా ఉండరండి. పైగా వాళ్ళకి వయసు వచ్చి కొంతమందికి మతిపోతుంది. మతి చెల్లించి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. యువతల మతి ఉన్న వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకే 55 ఏళ్ళు అంటే బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి అందరికీ. ఆ వేసుకునే మాత్రలకు ఎవరికి శక్తి ఉండడం లేదు. వండి పెట్టడం జాగ్రత్తగా అంటే ఎవరికైనా వండి పెట్టచ్చు. ఒక మనిషితో వాదన అంటే అది యుద్ధం కన్నా ప్రమాదమైనది. అది ఒక వాదన తర్వాత ఆ మనిషిని ఎంత నీరసింపజేసేస్తుందో. ఇలా చాలామంది కుటుంబాల్లో జరుగుతున్న సంఘటనలు ఇవి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఏదేమైనా అందరూ పరమశివుణ్ణి, ఆ మహావిష్ణువుని, ఆ కృష్ణుణ్ణి, చైతన్య స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుని, దుర్గాదేవిని తలుచుకుంటూ ఈ జీవిత సమరంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలవు, పెద్దలవు. దాని మరి మీ స్నేహితురాలు విజయ పన్నాల.